మన అందరికీ ప్రాణం ఉంది. ప్రాణాన్ని ఎవరైనా చూసారా? ప్రాణాన్ని ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఆ ప్రాణాన్ని చూడాలని ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ప్రాణము యొక్క సహాయముతో ఉంది శరీరం. దీన్ని చూస్తున్నాం. అజ్ఞాని అయినటువంటి వానికి కనపడే స్వరూపం, జ్ఞాని అయినటువంటి వానికి శరీరానికి రక్షణగా ఉన్నటువంటి యొక్క సత్యము గోచరింపబడుతూ ఉంటుంది. అందువల్ల సత్యదృష్టి గలవారు మహాత్ములు. లోకాలను అన్నిటినీ చూపిస్తూ ఉన్నటువంటి దృక్కు అది ఆత్మయని, దృశ్యము మాయని ఒక్క మాటలో మనకు మహాత్ములు తెలియజేస్తూ ఉన్నారు. ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది చూడు, అది ఆత్మయే. ఏ ఆత్మ అయితే నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఉందో ఆ ఆత్మను దృశ్యభ్రాంతి వీడిన మనస్సుకు దర్శించే శక్తి కలుగుతుంది. ఎంతవరకు ఈ దృశ్యమును ఆసక్తికరంగా భావిస్తూ ఉంటాడో అంతవరకు దృశ్య ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నటువంటి ఆత్మ దీనికి ఎదురుపడదు. దృశ్య ప్రపంచము భ్రాంతి రూపమని, ఇది అశాశ్వతమని మనస్సు ఎప్పుడు విరక్తి చేత వైరాగ్యము గలది అయి జ్ఞానదృష్టి గలది అయి ఉంటుందో అప్పుడు ఆ మనస్సు పవిత్రమైనదై సంకల్పాతీతమైనదై సంకల్పములకన్నిటికీ విలక్షణమైనటువంటి యొక్క ఆత్మను కనుగొంటుంది. మనకు ఇదే విషయాన్ని వీళ్ళకు బోధపడేటట్లు ఎన్ని కోణాలలో చెబితే వీళ్ళకి అర్థమవుతుంది అని విచారిస్తే దాని మీద ఆసక్తి లేకుండా ఉండేవానికి ఎన్ని కోణాలలో చెప్పినా వానికి అర్థం అవ్వదు. ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎన్ని ఉపమానాలు చెప్పినా, ఎన్ని శ్లోకాలతో వానికి విశదీకరించి చెప్పినా వానికి దీని మీద ఆసక్తే ఉండని వానిని ఎన్ని చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి. అదే ఆసక్తి ఉన్నటువంటి వాడు మొట్టమొదట పాయింట్లోనే వాడు దాన్ని కనుగొనేస్తాడు. తర్వాత చెప్పినవన్నీ దానికి సంబంధించినవే అని ప్రసన్నమైనటువంటి హృదయంతో వింటాడు. ఆకలింపజేసుకుంటూ ఉంటాడు. జ్ఞాని సర్వత్రాహమకర్తేతి, ఈ సమస్త ప్రపంచాన్ని భగవత్ శక్తి నడిపిస్తూ ఉన్నది. నిజంగా నేను ఇది చేస్తుని, నేను ఇది సాధిస్తుని అనడానికి దీనికి కర్తలు ఎవ్వరూ లేరు, భగవంతుడే దీనికి కర్త అన్న సత్యాన్ని ఏ మహాత్ముడు తెలుసుకుంటాడో వాడు బంధరహితుడు, వాడు ముక్తుడు, వాడు అకర్త. సర్వత్రాహమకర్తేతి, ప్రతిరోజు సూర్యచంద్రాదులు ఉదయాస్తాదులను సూచిస్తూ ఉన్నారు. ఈ భూమి అనేక వృక్షాదులతో, పర్వతాదులతో, సముద్రాదులతో, జీవకోట్లతో, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి జీవరాశులకు అన్నిటికీ కూడా ఆహార పదార్థాలను అన్నిటినీ అందిస్తూ ఉంది భూదేవి. మరి భూమి దీనికి, ఈ ఓషధులకన్నిటికీ భూమి కర్త కాదు. సర్వప్రాణుల యొక్క దాహాన్ని తీర్చడానికి గంగ కర్తయా, అగ్నికర్తయా? కాదు. వీటన్నిటినీ ఇలా నియమించి భగవంతుని యొక్క స్వరూపమే గాలిగా, అగ్నిగా, నీరుగా, భూమిగా, ఆకాశముగా ఉన్నది. అన్ని రూపములలో ఆ భగవత్ శక్తియే అన్ని కార్యములను నెరవేర్చుతూ ఉన్నది. దీనిలో నేను సాధించాను అనడానికి
ఏ ఒక్క కార్యాన్ని మరొక్కరు చేయుట లేదు, మరొక్కరి వల్ల ఈ కార్యం జరగడం లేదు. ప్రతి పని ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తియే జరిపిస్తూ ఉంది అని తేల్చి చెబుతున్నాడు వ్యాస భగవానుడు ఇక్కడ. అందుకని ఇక్కడ సర్వత్రాహమకర్తేతి, ఈ సమస్త జగత్తులో ఏ ఒక్కరు కర్త కాదు, కర్త దైవమే. దృఢభావనయానయా, దృఢమైనటువంటి ఈ సంకల్పముతో నువ్వు ప్రవర్తించి లోకములో, అప్పుడే నీవు ఎక్కడ బంధములకు గురి కాకుండా తప్పుకుంటావు. నేను కర్తను అని అనుకున్నావా, పడే దెబ్బ పడుతుంది నీకు, దెబ్బ అప్పుడే. నువ్వు కర్తవు కాదు. పైవాడు ఒకడు ఉన్నాడు, సర్వోత్కృష్టమైనటువంటి యొక్క ఆ పరమసత్యము. దీనికి నేను కర్త కాదు అని సర్వము ఈశ్వరుని యొక్క అనుగ్రహము చే ఇది నడిపింపబడుతూ ఉందని ఏ మహాత్ముడు తెలుసుకుంటాడో, వానికి లేదు ఇంకా మనోభారం, వానికి లేదు ఇంకా సంకల్ప బంధం, వాడు మోక్షమునకు అర్హుడు అనేసి. అట్టివాడు మోక్షమునకు అర్హుడు. దీనికంతా నేను కర్తనని కదా ఈ తిప్పలు పడతా ఉన్నాం మనం. ఇది చేసింది నేనే, అది చేసింది నేనే, వానికి నేను ఆ సహాయం చేస్తే, ఈయనకి నేను ఆ సహాయం చేస్తే, తన గొప్పలను తాను కర్తనని చెప్పుకుంటున్నాడు. కానీ సమస్తమునకు భగవంతుడే కర్త అయి ఉండి కూడా ఆయన ఎవరికి చెప్పుకోవడం లేదు. నేను ఇంత చేస్తున్నాను రా అని ఎవరికి చెప్పుకోవడం లేదు. ఎందుకని? సర్వము తానే అయి ఉన్నప్పుడు చెప్పుకునేదానికి రెండో వాడు ఉంటే కదా ఆయనకు. చెప్పుకునేదానికి రెండో వాడు ఉంటే ఆయన ఇంకో దగ్గర కూర్చొని పెట్టుకొని తాను చేసినటువంటి గొప్పతనాలని చెప్పుకోవచ్చు. రెండో వాడు లేడే, మరి అన్నీ ఆయనే అయి ఉన్నాడు కాబట్టి ఆయన. మరి నువ్వు నేనే మీ అందరి స్వరూపాలు నేనే అని తెలుసుకుని ఉంటారు మహాత్ములు. కాబట్టి వాళ్ళు ఎవరితో ఏం చెప్పుకోరు. ఆడుండేది నేనే, వంత ఇంకేం చెప్పాలి? ఆడుండేది నేనే. భవిష్యత్తులో ఇక జరగబోయేటువంటి విషయాలు కూడా గురువులు మహాత్ములు శిష్యులకు వాళ్ళు ఏం చెప్పరు. చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇంక లేకుండా పోయేట్టుగా ఉంటే కదా చెప్పేసి వెళ్ళిపోయేదానికి. అరే నాయన నేను పోతున్నాను, నువ్వు భద్రమరా దీన్ని అని చెప్పడానికి ఆయన లేకుండా పోయేవాడుగా ఉంటేనే కదా. అందువల్ల వాళ్ళు ఏం మాట్లాడరు. ఎప్పటికీ ఉన్నది సత్యం, అది ఒక్కటే, రెండవది లేదు. కాబట్టి చెప్పాల్సింది ఏముంది? మహాత్ముల యొక్క ఆంతరంగికమైనటువంటి ఈ ఆలోచనలు గుర్తించడానికి సాలం మన మేధస్సు సాలదు. అంతటి యొక్క నిగూఢమైన మార్గంలో వెళ్తారు వాళ్ళు. ఖేదోల్లాస విలాసేషు స్వాత్మకర్తృతయైకయా స్వసంకల్పేక్షయం యాతే సమతైవావశిష్యతే. సుఖములు కానీ దుఃఖములు కానీ కేవలం ఇవన్నీ కూడా మనఃకల్పనలే, మనస్సు యొక్క విలాసములే. కొంతసేపు సుఖాన్ని ఇస్తుంది, నవ్విస్తుంది, కొంతసేపు దుఃఖాన్ని ఇస్తుంది, ఏడిపిస్తుంది. ఈ సుఖ దుఃఖములు రెండింటినీ కూడా ప్రదర్శిస్తూ ఉండేది మనస్సే. దీన్ని మహాత్ములు సుఖం వచ్చినా ఏమి ఇల్లు కట్టుకొని ఈయనే కూర్చోదు, దుఃఖం వచ్చినా ఇల్లు కట్టుకొని ఈయనే కూర్చోదు. అది వచ్చి కొంతసేపు ఉండిపోతుంది, ఇది వచ్చి కొంతసేపు ఉండిపోతుంది. ఇవి రెండు. ఆకాశం ఒకప్పుడు పెళ అని ఉరుముతుంది, తళ అని మెరుస్తుంది. కొంతసేపే జరోమని వర్షం కురుస్తుంది, సూర్యచంద్రాదులతో ప్రకాశిస్తుంది. సూర్యచంద్రాదులు కూడా కనబడనివ్వకుండా మేఘాలతో కమ్ముకుంటుంది. ఎన్నో ప్రదర్శిస్తూ ఉంటుంది ఆకాశం. కానీ
ఇవి మేఘముల మధ్య ఇవి ఎన్ని ఘర్షణలు జరుగుతూ ఉన్నా కానీ ఆకాశం ఎట్లయితే నిర్లిప్తంగా ఉంటుందో మహాత్ములు అట్టుంటారు. మనసులో సుఖదుఖాలు ఎన్ని కోణాలలో అవి ఎదురవుతూ ఉన్నా కానీ వాళ్ళు మాత్రం దీనికి సంబంధం లేకుండా సాక్షిగా విలక్షణంగా ఉంటారు. ఏమిటి ఆ బ్యాలెన్స్, ఆ క్రమాన్ని వాళ్ళు ఎట్ట సంపాదించుకున్నారో చూడండి. అదండి మనం సంపాదించాల్సింది. సమతా సర్వభావేషు యాసౌ సత్య పరాస్థితి తస్యామవస్థితం చిత్తం నభూయో జన్మ భాగ్భవేత్తు. సర్వావస్థల యందు ఎవని మనస్సు సమతాస్థితి కలిగి ఉంటుందో అట్టి మహాత్ముడు తిరిగి జన్మను పొందడు అనేసాడు. అందువల్ల ఇక్కడ నభూయో జన్మ భాగ్భవేత్తు. సుఖదుఖముల రెండింటికి ఎవని మనస్సు కదలదో, రెండింటినీ సమానంగా ఎవని మనస్సు చూస్తుందో, రెండింటికి చెలించకుండా ఎవడు ఉంటాడో వాడు రాడు, ఇంకా మళ్ళీ భూమి మీదకి రాడు. వాడిని మాయ కదలించలేదు, విష్ణుమాయను జయించిన వాడు వాడే. ఎంతవరకు దుఃఖములకు చెలిస్తూ ఉంటావో, సుఖములకు పరవశిస్తూ ఉంటావో అంతవరకు నువ్వు బద్ధుడవే. ఎప్పుడు కదలించడానికి వీలుగానటువంటి యొక్క శక్తి ఆత్మ నుండి ఇప్పుడు పొందుతావో అప్పుడు కొండను గాలి కదిలించలేనట్లు, కొండను సముద్రము యొక్క అల ఎంత వేగంగా పోయి తట్టినా ఆ అల యొక్క తాకిడికి పర్వతం ఎట్టయితే కదలదో అట్లా ఎటువంటి శోకమోహములు ఎదురైనా ఎవని మనసు అయితే కలత చెందదో అట్టి మహాత్ముడు తిరిగి రాడు. మళ్ళా ఆ స్థితినే మనం సంపాదించాల్సింది. మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే అది చెప్తున్నాడు ఇక్కడ. ఏ పుణ్యాత్ముడు ఈ సమస్తమునకు దైవము కర్త అయి ఉన్నాడు, ఆ దైవము నాకంటే వేరు కాదు, ఏది సమస్తమునకు కర్త అయి ఉన్నదో, సమస్తము దేని అధీనములో ఉన్నదో, అన్నిటినీ ఏది తన సొంతము చేసుకుని ఉన్నదో ఆ ఆత్మ నేనే అని ఏ మహాత్ముడైతే తెలుసుకుంటాడో, లేదా ఈ సమస్తమునకు పరమాత్మ శక్తి ఆధారమయ్యుంది, ఆ సత్యస్వరూపమునకు సదా ప్రణమిల్లి ఎవని మనస్సు అయితే ఒదిగి ఉంటుందో అటువంటి వాడు మనస్సును మృంగివేయబడిన మహానుభావుడు. మనస్సు మాయను మృంగినవాడు, మాయను జీర్ణమనర్చుకున్నవాడు. ఇంతవరకు మాయ జీవుణ్ణి కబళించి ఉంటుంది, ఇప్పుడు మాయను కబళించి మాయను లోపరుచుకునేస్తాడు. ఈ సర్వము ఆత్మమయమై ఉంది తెలుసుకునేస్తాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. శేషస్థిర సమాధానో ఏన త్యజసి తత్వజ. ఈ సమస్తమును ఏది త్యాగము చేస్తుందో దానికే వైరాగ్యమని, దానికే జ్ఞానమని, అది ఏ యోగ సిద్ధి అని మహాత్ములు చెబుతున్నారు. ఆ త్యాగం అనేటువంటి గుణాన్ని కూడా వదిలేస్తారట. అన్నిటినీ త్యాగము చేసి ఆ త్యాగం అనే గుణాన్ని కూడా వదిలేస్తారట వాళ్ళు. మా గురువుగారు ఒక్కసారి ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ
నాయన నువ్వు నేను మనం ఇద్దరం ఉన్నామా నాయన? ఉన్నది ఒక్కటే, ఒకటి కూడా కాదు అన్నాడు. ఉపనిషత్తు అదే చెప్తా ఉంది. నువ్వు నేను ఇద్దరం ఉన్నామా నాయన? ఉన్నది ఒక్కటే అని కొంతసేపటికి ఒక్కటి కూడా కాదు అంటాడు. దాన్ని ఏమని అనరానిది సద్గురు మహిమ ఏమిగాకనే ఉన్నది. కాదర భగవాన్ గారు చెప్తారు. ఇది ఏంది, ఇది ఫలానా అని అనడానికి వీలు కానిది, అది యొక్క గురువు యొక్క అనుగ్రహంతో మాత్రమే తెలియదగింది అనేసాడు ఆయన కాదర భగవాన్ గారు. సమూలమఖిలం త్యక్త్వా వ్యోమసామ్య ప్రశాంతధీ. ప్రపంచాన్ని మనస్సు నుంచి సమూలంగా త్యజించు. ఆకాశము వలె నిర్లేపముగా ఉండు. అదే మోక్షం. ఆకాశాన్ని ఒక్కొక్కసారి చూడండి, 4 వైపులా చూస్తే కూడా అంత మేఘం కూడా, ఒక జానడు మేఘం కూడా ఎక్కడా కనపడదు. మరొకప్పుడు సూర్యుడు కూడా కనపడడు. ఆ విధంగా ఆవహించుకుని ఉన్నటువంటి ఆ మేఘాలు ఎక్కడ చూసినా కానీ ఆ మేఘం అనేదే కంటికే కనపడకుండా మరి క్లీనింగ్ అయిపోతుంది. ఇంత ఆ భోజనశాలలో చెత్తదే లేకుండా ఉండాలి వీళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు వండుకొని కూడా. ఇంత విశాలమైనటువంటి యొక్క ప్రపంచాన్ని అంత, ఆకాశాన్ని అంతటి ఎవడు క్లీనింగ్ చేస్తున్నాడు? ఏంది ఇది? మరి ఆ మేఘాలు ప్రాజెక్టులన్నీ ప్రవాహాలయ్యి తెంపుకొని పోతూ ఉండేటన్ని నీటిని పెట్టుకొని వర్షిస్తున్నటువంటి మేఘాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ కూడా ఆకాశాన్ని అంటనట్లు మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు ఈ సమస్త ప్రపంచాన్ని, ఆకాశం ఎట్టయితే దేనితో సంబంధం లేకుండా అన్నిటికీ ఆధారమై ఉండి కూడా దేనితో సంబంధం లేకుండా ఎట్టయితే ఉందో, అట్లా అనంతమైనటువంటి యొక్క ఆ సత్యము అన్నిటికీ ఆధారమై ఉండి కూడా ఏ ఒక్కదానితోనూ పొత్తు పెట్టుకోకుండా అది విలక్షణంగా ఉన్న రహస్యాన్ని గుర్తించి మహాత్ములు అట్లుంటున్నారు వాళ్ళు. అదేనండి సాధన, అదే యోగము, అదే తపస్సు, అదే జీవన్ముక్తికి మార్గం. గురువు యొక్క స్థితి అది, శిష్యుడు పొందాల్సిన స్థితి అది. అది పీఠము అంటే అన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి పీఠం అది. అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి పదవి అది. దాన్ని మహాత్ములు అందుకున్నారు. హృదయాత్ సంపరిత్యజ్య సర్వవాసన పంక్తయః యస్తిష్టతి గతవ్యగ్రహ సముక్తః పరమేశ్వరః. పద్మాసనంలో కూర్చొని మనస్సుకు వేరుగా మనస్సును గమనిస్తూ ఉండు. ఏదైతే గమనిస్తూ ఉంటుందో సంకల్పాలను, దాని ఎదుటికి వచ్చిన సంకల్పం అంతా దాంతో కలిసిపోతూ ఉంటుంది, దాంతో జీర్ణమైపోతూ ఉంటుంది. యోగం అంటే అదే. దానికి ఆహార నియమము, ఆసన నియమము కలిగి ధైర్యము కలవాడవై సంకల్పాలకు కదలకుండా సంకల్పాలను అన్వేషించదగినటువంటి యొక్క చురుకైనటువంటి ప్రజ్ఞ గలవాడవై ఉండాలి ఆసనంలో. అటువంటి ప్రజ్ఞ గలవానికి మనస్సు క్రమంగా ఎట్లయితే అగ్నిని
అరణ్యానికి వదిలిపెడితే బాగా ఎండిపోయినటువంటి వాటిని, తనకు అందిన వాటిని, పచ్చి కూడా కానీ అందిన వాటిని కాల్చుకొని వెళ్ళిపోతుంది అగ్గి అడవికి తగులుకున్నప్పుడు. అలాగే గురువులైనటువంటి మహాత్ములు అడవికి అగ్గి తగులుకున్నట్లు తనకు ఎంతమంది అందితే అంతమందిని ముక్తులను చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. అందడం అంటే ఏంది? శరణాగతుడు అవ్వడం, నువ్వే దిక్కని నమ్మడం. ఇది నువ్వే దిక్కని నమ్మారా? ఎందుకంటే మహాత్ములు ఒక మాట చెప్తారు, గురువును నరుడని భావించద్దని ఎందుకు చెప్తారంటే, వాళ్ళు సంకల్పాలతో విజృంభిస్తున్నట్టు, సముద్రము విజృంభించినట్లు సంకల్పములతో విజృంభిస్తున్నటువంటి యొక్క మనసులో ఉన్నటువంటి దోషాలను అన్నిటినీ జీర్ణమనర్చుకున్నటువంటి మహాయోగులు వాళ్ళు. ఆ మనస్సును సమూలంగా జీర్ణమనర్చుకొని ఆత్మస్థితిని అందుకున్నటువంటి వాళ్ళు. ఈ శరీరాన్ని లోపల ఉండి ఏది ఆహారాన్ని రక్తంగా మార్చుతూ ఉంది, ఏది తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చుతూ ఉన్నది, ఏది ఆలోచనా శక్తితో ఏది అన్నిటి గ్రహిస్తూ ఉంది, ఈ ప్రక్రియ అంతా ఏది చేస్తూ ఉంది, దీనికి ప్రాణము ఆధారము. మరి ప్రాణాన్ని దీనిలో ప్రవేశపెట్టిన వాడు ఒకడున్నాడు కదా. మరి ప్రాణము శరీరానికి ఆధారము. ప్రాణముంటే శరీరం ఉంటుంది, ప్రాణము లేకపోతే శరీరము రాలిపోతుంది. మరి ప్రాణము శరీరానికి ఆధారంగా ఉంది. ఈ ప్రాణం కూడా ఇది వస్తా పోతా ఉంది కదా. ఈ ప్రాణము ఈ వస్తా పోయేటట్టు దాన్ని నియమించిన వాడెవడు? ఆ ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆత్మను తెలుసుకున్నవాడు ఋషులు. అందువల్ల వాళ్ళు ప్రాణశక్తిని అనుసరించి ప్రాణ అపానముల రెండింటిని గుర్తించి, ప్రాణాపానముల యొక్క లయస్థానాన్ని గుర్తించి, ఆ లయస్థానమునందు గల మహాశక్తిని కలుసుకునేశారు వాళ్ళు. ఆ శక్తిని కలుసుకొని అదిగా ఉన్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు ఆత్మస్వరూపులై ఉన్నందున వారిని నరులుగా భావిస్తే నువ్వు వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోలేవు, మోసపోతావు, అంతే, నష్టపోతావు. అంత గొప్ప వాళ్ళను తెలుసుకుంటే ఆ గొప్పతనాన్ని నువ్వు కూడా అందుకుంటావు. ఆ గొప్ప వాళ్ళను నీలాంటి వాళ్ళుగా భావిస్తే మరి నువ్వు ఎట్లున్నావో అంతకంటే ఇంకా అధమాధమైనటువంటి జీవితం గడపాల్సి వస్తుంది. అందువల్ల ఆ మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడనేటువంటి భావముతో నువ్వు వాళ్ళను విశ్వసిస్తా వస్తే వాళ్ళ చేతికి అందిన వాడవవుతావు నువ్వు. వాళ్ళ చేతికి అందినటువంటి వాళ్ళు తప్పక ముక్తులై తీరుతారు. ఎట్లయితే అగ్ని అడవికి తగులుకుంటే తనకు అందిన కాడికి కాల్చుకొని వెళ్ళిపోతుంది, అందకుండా ఉండేటువంటి పచ్చిమాండ్లను అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతుంది. అది చూసారా? అందినటువంటి మాండ్లను మాత్రం కాల్చుకొని వెళ్ళిపోతుంది. అదేవిధంగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ముడు ఈ లోకానికి సద్గురువుగా అవతరించి వచ్చారు అంటే వాళ్లతో వినమ్రత కలిగి ఎంతమంది పుణ్యాత్ములు వాళ్ళని ఆశ్రయిస్తారో అందరినీ ఉద్ధరించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరైతే వాళ్ళను హేళన భావముగా భావించి వాళ్ళ చేతికి అందకుండా పోతారో వాళ్ళు మాత్రం మిగిలిపోతారు అట్లే. మరి ఎంతకాలం వాళ్ళు అట్లా మిగిలిపోతారు అంటే మరలా వాళ్ళకి ఆ పరిజ్ఞానం కలిగేంతవరకు, మహాత్ములకు మళ్ళా తల వంచి నమస్కరించేంతవరకు వాళ్ళకి ఆ స్థితి తప్పదు. అది చెప్తున్నాడు ఇక్కడ. వాసనలన్నిటినీ హృదయము నుండి త్యజించి వ్యాకులత్వాన్ని ఏ మహాత్ముడు విడనాడుతాడో అతడే ముక్తుడు. వాళ్ళు ఏ వ్యాకులం లేకుండా ఉంటారు వాళ్ళు. మా గురుదేవుల వారు ఒకసారి ఆశ్రమంలో అవ్వగారు శరీరాన్ని చాలించేటప్పుడు నాయనా అవ్వ వెళ్ళిపోతుంది అని పక్కన ఉన్నటువంటి కొందరు చెప్పారు స్వామిగారికి. చెప్తే దానికి స్వామిగారు కొద్దిసేపు మౌనం వహించాడు, అంతే.
అంటే తెలుసులే, పెద్ద వెళ్ళిపోతూ ఉంది తెలుసులే అని కానీ ఏం మాట్లాడ. తెలుసులే అనడానికి తెలిసిన వాడవా నువ్వు అనే ప్రశ్న ఏర్పడుతుంది. అందుకని తెలుసులే అనే పదాన్ని కూడా వాళ్ళు పెదవులను దాటినారు. తెలుసులే అనే మాటను మాట్లాడితే తెలుసుకునేవాడుగా ఉంటాడు కనుక ఆ మాటను కూడా వాళ్ళు పెదవుల నుంచి కదలనేరు. అట్లా వాళ్ళు అకర్తలై ఉంటారు, దేనికి కర్తగా అనేటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. ఇవన్నీ గుర్తించడానికి వాళ్ళ అనుగ్రహం ఉంటే తప్ప వాటిని అన్నిటినీ గుర్తించలేము. అంత నిగూఢంగా మెలుగుతారు వాళ్ళు. దృష్టం ద్రష్టవ్యమఖిలం భ్రాంతం భ్రాంత్యా దిశో దశ యుక్త్యా వైచరతోజ్ఞస్య సంసారో గోష్పదాదాకృతి. ఈ ప్రపంచంలో తిరగాల్సిన ఊర్లన్నీ తిరిగేశాం, చూడాల్సినవి ఎన్నో చూసేసాం. ఎన్ని తిరిగినా ఎన్ని చూసినా చిట్ట చివరికి తేలింది ఏమిటి అంటే గురువాక్యము కంటే మినహా తెలుసుకోవాల్సింది లేదు అనేది తేలిపోయింది అన్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. దృష్టం ద్రష్టవ్యమఖిలం భ్రాంతం భ్రాంత్యా దిశో దశ. ఆడే ముందు అన్ని ఊర్లు తిరిగాము. యుక్త్యా వైచరతోజ్ఞస్య సంసారో గోష్పదాదాకృతి. గురుపుత్రుడైనటువంటి వానికి ఈ మాయ సంసారాన్ని దాటడము, ఎద్దు మెత్తగా ఉండేటువంటి భూమిలో ఎద్దుగిన అడుగు పెడితే అక్కడ ఎద్దు అడుగు అచ్చులాగా పడుతుంది. ఆ ఎద్దు అడుగులో వర్షం వచ్చి నీళ్లు కొన్ని నిలబడతాయి. ఎద్దు అడుగులో ఉన్నటువంటి నీటిని దాటుకోవడం మనకి ఎంత సులువో దీన్ని గోష్పదీకృత వారాశిం అంటాడు వాల్మీకి మహాముని. ఎద్దు అడుగులో ఉన్న చారడు నీళ్లను దాటుకోవడం ఎంత సులభమో హనుమంతుడు సముద్రాన్ని అంత సులభంగా దాటాడని చెప్పాడు. ఇక్కడ సంసారో గోష్పదాకృతి. ఈ సంసారాన్ని గురుపుత్రుడైనటువంటి వాడు ఎద్దు అడుగులో ఉన్న నీటిని దాటినంత సులభంగా దాటేస్తాడు దీన్ని అనేసాడు. అందుకని అన్ని ఊర్లు తిరిగి చూసేసాము, ఎక్కడ ఏమీ లేదు. ఎక్కడికి పోయినా ముక్కులో ఉన్న ప్రాణం ముందుకు వెనక్కి తిరుగుతూ ఉంటే తప్ప మళ్ళీ యాడికి పోయి తిరుక్కొని రాలేము. ఇంకా అదొకటి తిరుగుతూ ఉంటే వెనక్కి ముందుకు ఏ ఊరికి పోయినా ఇంటికి తిరుక్కొని వస్తాం. అది నిలిచిపోయిందంటే నిలిచిపోయిందంటే ఇంకా ఆడ వారేయాల్సిందే, లేదా ఆటించి ఎతకచ్చుకోవాల్సిందే. మళ్ళా అది ఆడ నిలిచిపోతే ఆటించి ఎతకచ్చుకోవాల్సిందే. అందుకని ఎక్కడ తిరిగినా ఏమీ లేదు అని తెలుసుకొని ఒక్క గురువాక్యము దగ్గర మనస్సును నియంత్రించుకోగలిగితే సకలము అక్కడే ఉందని వ్యాస భగవానుడు చెప్తూ ఉన్నాడు. సబాహ్యాభ్యంతరే దేహే హృదయ ఊర్ధ్వంచ దిక్షుచ ఇత ఆత్మా తతోస్యాత్మ నాస్యన్నాత్మమయం జగత్తు. సర్వత్రా ఆత్మయే వ్యాపించి ఉంది. శరీరానికి వెలుపల లోపల కింద పైన పక్కల అంతటా అదే ఉంది. స్వరూపం కూడా అదే అయి ఉంది. సమస్త జగత్తు 14 లోకాలు అదే అయి ఉంది. మధ్యలో జగత్తు ఆటించి వచ్చింది. ఇది నీ భ్రాంతి, నీ కల్పన అంతే. ఆత్మ కంటే వేరైనది ప్రపంచములో లేదు. అందువల్ల దీన్ని
మరి నేనెవరు, నువ్వెవరు, ఈ ఉన్నవారంతా ఎవరు అంటే నువ్వు ఆ పరమాత్మ స్వరూపమే. వీళ్ళందరూ పరమాత్మ స్వరూపులే, నేను పరమాత్మ స్వరూపాన్నే. ఈ రహస్యాన్ని గుర్తించినటువంటి వానికి ప్రపంచం అనేది లేదు. నిజంగా జననము మరణము ఇవి రెండూ కూడా జ్ఞాని యొక్క దృష్టిలో లేవు. అందుకే వాళ్ళు ఈ రెండింటి విషయంలో మలమూత్రాలను విసర్జిస్తే తిరిగి చూడకుండా పోయినట్లు శరీరాలను అట్ట వదులుకుంటూ పోయినారు వాళ్ళు. నతదస్తి నయత్రాహం నతదస్తి నతన్మయం కిమస్యదభివాంఛామి సర్వం సచ్చిన్మయం తతం. నేను లేని చోటు లేదు, నేను కాని వస్తువు లేదు. నేను ఇంకా కోరాల్సింది దేన్ని? అన్నీ నేనై ఉన్నాను, అంతా నేనై ఉన్నాను. ఈ స్థితికి ఎవని మనస్సు వస్తుందో వాని మనస్సుకు ఉంది శాంతి, ప్రశాంతంగా ఉంటాడు. నాకు ఇది లేదు అనుకున్న వానికి అది కావాలి అనే కోరిక ఏర్పడుతుంది. అంతా నేనై ఉన్నానని తెలుసుకున్న వానికి కావాలనే కోరిక ఉదయించేదానికి లేదు. మనస్సును అలా పంట పండించుకోవాలనే మనస్సును ఆయన. అదే కదా యోగం అనేది. సమస్తం కల్విదం బ్రహ్మ సర్వమాత్మేదమాతతం అహమన్య ఇదం చాన్య దితిభ్రాంతిం త్యజానఘా. పాపరహితులారా, ఈ సమస్తము బ్రహ్మము యొక్క స్వరూపమే. ఈ సమస్తము ఆత్మ యొక్క వ్యాప్తి యందే ఉంది. ఇది వేరు అది వేరు అనేటువంటి భ్రాంతి వదిలిపెట్టమో. ఇది వేరు ఇది వేరు అనిపించేదే భ్రాంతి, దాన్ని వదిలిపెట్టు. అందువల్ల సమస్తం కల్విదం బ్రహ్మ సర్వమాత్మేదమాతతం. ఆత్మ కంటే అన్యమైనది లేదు. అందుకని మహాత్ములు ప్రశాంత చిత్తులై ఉన్నారు. వాళ్ళు ఈ మార్గముతో తప్ప ప్రశాంతత, విముక్తి, బంధ విమోచనం మరొక మార్గము గుండా కలిగే ఛాన్సే లేదు. మహాత్ములందరూ ఈ స్థితిని అందుకున్నారు. వాళ్ళు మన మనస్సు ఎప్పుడు దీన్ని అన్వేషణపూర్వకంగా మహాత్ములు చెప్పినటువంటి వాక్యాలను మనం భద్రంగా మనసులో దాచుకొని వాటిని గ్రహిస్తే వందల సంవత్సరాలుగా పోరాడేటువంటి యోగ సాధన శ్రద్ధగా వింటే వచ్చేస్తుంది. నీకు క్లారిటీగా అర్థమైపోయిందంటే ఈ క్వశ్చన్కు ఆన్సర్ అర్థమైపోయింది అంటే ఇంకా రాసేది పెద్ద పని కాదు కదా, ముందు అర్థం అవ్వాలి అంతే. ఏం ఆన్సర్ దీనికి అనేది అర్థమైపోయిందంటే ఇంకా రాసేది పెద్ద పని కాదు, దాని అంతా అది సాగిపోతుంది. అలాగా మహాత్ములు చెప్తున్నటువంటి యొక్క ఆ బ్యాలెన్స్ నీకు అర్థమైంది అంటే యోగం ఇంక మళ్ళా దాంతో నీకు ఇంకా సమస్య లేదు, అది తప్పకుండా సిద్ధించి తీరుతుంది. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ సర్వమాత్మేదమాతతం. ఆత్మ కంటే వేరు కానీ బ్రహ్మము కంటే వేరైనది లేదు. అందుకు మహాత్ములు నేనే బ్రహ్మము అని అనగలుగుతున్నారు. దీన్ని మనకు పూర్వపు శ్లోకంలో చెప్పాడు. మనకు ప్రయత్నించి బియ్యముపై ఉన్న పొట్టును ప్రయత్నించి దంచి దాన్ని వేరు చేసుకున్నట్లు
రాగి పాత్రకున్న సిలుమును ప్రయత్నించి నువ్వు తోమి దాన్ని కడిగేసినట్లు నీ మనస్సులో ఉన్నటువంటి ఈ అజ్ఞానము ప్రయత్నపూర్వకంగా తొలగించుకో. ఈ అజ్ఞానం ఎలా ఏర్పడింది అంటే దానికి చెప్పాడు, బియ్యపు గింజకు పొట్టు పుట్టుకతోనే వచ్చినట్లు ఇది పుట్టుకతోనే జీవునికి ఈ స్వభావం ఏర్పడి వచ్చేసింది ఇది. కాబట్టి ఇంకా నువ్వు దీన్ని తొలగించుకోవాలి, ప్రయత్నం చేయడమే మోక్షం. జయ జానకీ రమణ గోవింద, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.